ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. క్రైస్తవ ఆరాధనల్లో పాటలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. పాటలు లేకుండా క్రైస్తవ ఆరాధనలు ఎక్కడా ముగియవు. కొన్ని సంఘాల్లో గీతారాధన అనే ప్రత్యేకమైన ఆరాధనలు జరుగుతుంటాయి. అసలు ఆరాధనలో మనం కీర్తనలు ఎందుకు పాడాలి? నిజ క్రైస్తవుడు కీర్తనలు పాడితే ఏం జరుగుతుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. మొట్టమొదటిగా మోషే కీర్తన పాడినప్పుడు ఏం జరిగిందో తెలుసుకుందాము. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 30వ వచనంలో, అప్పుడు మోషే ఇశ్రాయేలీల సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను అని వ్రాయపడి ఉన్నది. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయంలో మోషే కీర్తన వ్రాసి వినిపించాడని మనం చదువుతున్నాము. మోషే గొప్ప నాయకుడని మనందరికీ తెలుసు. అయితే మోషే గొప్ప గాయకుడు కూడా. మోషే ఏకాంతముగా ఈ కీర్తన పాడుకోలేదు. సర్వ సమాజం ఎదుట సర్వశక్తిమంతుని గూర్చి సంపూర్ణంగా పాడాడు. ఈ కీర్తనలో మొత్తం 43 చరణాలున్నాయి. భక్తి శ్రద్ధలతో భూమి మీద మోషే పాడిన ఈ గీతాన్ని సర్వలోకంలో పరిశుద్ధ దూతలు ఆలపించినట్లు మనం చూస్తున్నాము. పరలోకంలోని దూతలు గొర్రెపిల్ల పాటలు, మోషే పాటలు పాడుతూ ఉన్నారని ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయపడి ఉన్నది. భూమి మీద ఒక మానవుడు పాడిన పాటకు పరలోకంలో ఎంత విలువ చేకూరిందో మనం ఇక్కడ చూస్తున్నాము. రెండవదిగా యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనంలో, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలు ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు భూమికి పునాది వేశాడు దేవుడు అని వ్రాయపడి ఉన్నది. ఇక్కడ 2 సంగతులు మనం గమనించాలి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడటం మొదటి విషయము, దేవదూతలు ఆనందించి జయధ్వనులు చేయటము రెండవ విషయము. ఈ 2 కార్యాలు పరలోక దూతలు చేసినప్పుడు దేవుడు భూమికి పునాది వేశాడు. నేడు క్రైస్తవ విశ్వాసులు ఏకముగా కలిసి ఆనందంతో పాడితే దేవుడు ఎక్కడో ఒక దగ్గర ఒక మంచి కార్యానికి పునాది వేస్తాడని సాతానికి తెలుసు. కనుకే క్రైస్తవ గాయని గాయకులను కలిసి వాడు పాడనీయడు. ఒక మంచి గాయకుడు వేదిక మీద పాటలు పాడితే ఇంకొక గాయకుడు వేదిక మీదకి రానంటాడు. నేను మాత్రమే గొప్పగా పాడగలను అనే అహము క్రైస్తవ గాయకుల హృదయాల్లో నేడు సాతాను నింపుతున్నాడు. అంతేకాక నేడు సంగీత పరిచర్యగా కాక ఒక వృత్తిగా మారడం చాలా విచారకరం. ఎవరికి వారే గొప్పగా పాడుతున్నాము అని అనుకోవడం కాదు, అట్టి గొప్ప తలాంతుని దేవుడు మనకి ఇచ్చాడని గ్రహించాలి. మూడవదిగా దావీదు భక్తుడు పాటలు పాడినప్పుడు ఏం జరిగిందో తెలుసుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనంలో, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయెను, అతడు సేద తీరి బాగాయెను అని వ్రాయపడి ఉన్నది. దావీదు మహారాజు వాగ్గేయకారుడు, సంగీత ప్రియుడు. ఈయన రచించిన గీతాలు ఎన్నో కీర్తనల గ్రంథస్థం చేయబడ్డాయి. దావీదు భక్తుడు యుద్ధ కళలో ఆరితేరిన యోధుడే కాక గొప్ప సంగీతకారుడు, సితారా వాయిద్యంలో ఆరితేరినవాడు. కాబట్టి సౌలు రాజుకు సంగీతం వినిపించడానికి దావీదు నియమించబడ్డాడు. దావీదు పాడిన స్తుతి గీతముల ద్వారా, వాయించే వాయిద్యముల ద్వారా సౌలులో ఉన్న దురాత్మ పారిపోయేది. దురాత్మలు పారిపోయేలా పాడగలిగిన సమర్థుడు దావీదు. మానసిక రోగాలకు మంచి ఔషధం సంగీతం అన్నాడొక వైద్యుడు. ఇది సౌలు జీవితంలో నెరవేరింది. దావీదు భక్తి సంగీతానికి అంతటి శక్తి ఉన్నది. కొలసీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని వ్రాయపడి ఉన్నది. 4వదిగా యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి అని వ్రాయపడి ఉన్నది. వీరు దేవుని దూతలైన సేరాపులు. వీరికి గొప్ప స్వరము ఉన్నది. ఆ స్వరముతో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుణ్ణి స్తుతిస్తున్నారు. వీరి గాన ప్రతిగానముల వలన గడప కొమ్ముల పునాదులు అదిరాయి అని లేఖనములో వ్రాయపడి ఉన్నది.
గడప కొమ్ములు అదిరేలా పాడగలిగే మహత్తరమైన శక్తి వీరి స్వరాలకున్నది. శరాపుల వలె మనం కూడా దేవుణ్ణి స్తుతిస్తే మనుషుల హృదయాలు కదిలింపబడతాయి, అనేకులు రక్షింపబడతారు. స్తుతిలో గొప్ప శక్తి ఉన్నది. అందుకే విశ్వాసులు గొప్ప స్వరముతో యేసుని స్తుతించాలి. చివరిగా అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 26వ వచనం ప్రకారము, మధ్యరాత్రి వేళ పౌలును శీలయు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి అని వ్రాయపడి ఉన్నది. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. పాటలు పాడటానికి అది అనుకూలమైన స్థలము కాదు, సమయం కూడా కాదు. అయినా వారు అననుకూల పరిస్థితుల్లో పాటలు పాడారు. ఈ పని ద్వారా ఒక వ్యక్తిని వారు సంపాదించారు. ఆయనే జైలు అధికారి. అర్ధరాత్రి చెరసాల్లో పాడటం ద్వారా, ప్రార్థించడం ద్వారా ఇక్కడ 4 ఆశ్చర్య కార్యాలు జరిగాయి. మొదటిది భూకంపం కలిగింది. రెండవది చెరసాల పునాదులు అదిరాయి. మూడవది తలుపులు తెరుచుకున్నాయి. 4వది బంధకాలు ఊడిపడ్డాయి. అవిశ్వాసులు ఇది అసాధ్యం అంటారు, కానీ విశ్వాసి ఇది సాధ్యము అంటాడు. శిలువ సంఘటన జరగక పూర్వము క్రీస్తు వారు పాటలు పాడినట్లు లేఖనం తెలియచేస్తుంది. క్రైస్తవ సంగీతము పాపక్షమలో పుడుతుంది, రక్షణ ఆనందంతో వర్ధిల్లుతుంది, దైవారాధనలో దీవింపబడుతుంది. జీవము గల దేవుని యందు విశ్వాసముంచిన విశ్వాసులు పాటలు పాడిన ప్రతి స్థలములో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక అంశాలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృప నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.